34 సంవత్సరాలు మరి అందరికీ కూడా చక్కగా అన్నీ ఇంకా మరి ఆశయాలు ఇంకా నెరవేరాలని చెప్పేసి మరి అది ఆశిస్తానికి బాగా అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మన మహనీయులు పెద్దలు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి 134వ జన్మదిన కార్యక్రమం సంబంధించి మరి మన ఈ అంబేద్కర్ కమిటీ మరి అలానే ఎవరైతే ఈ యొక్క ఆశయ సాధనలో మరి పాలు పంచుకునే ప్రతి వారు కూడా మరి వారి యొక్క ఆశయాలతో మరి వారి వెంట నడిచే వాళ్ళందరికీ కూడా ఈ రోజున మరి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మరి అలాంటి ఆ మహనీయులని మనం మరి వారి గొప్పతనాన్ని కూడా ఒక్కసారి అందరికీ కూడా తెలిసే విధంగా, ఎందుకంటే మరి ఆ 134 సంవత్సరాలు మరి ఈ యొక్క అంబేద్కర్ గురించి కూడా ఇంకా అందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు మరి అందరూ కూడా ఒక ఆశయాలను ఉదాహరణలుగా చెప్పుకుంటూ మరి వారి గురించి అందరికీ కూడా తెలియజేసే విధంలో మరి అందరూ కూడా చక్కగా వారు ఏదైతే ఆ రోజుల్లో మరి పడ్డ కష్టాలు కావచ్చు, లేకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మరి అలాంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఒక పేదరికమో ఒక ధనిక లేదంటే ఒక సామాజిక వర్గము అనేది కూడా ఇంకా ఈ అస్పృశ్యతలో ఉండకూడదు అని చెప్పేసి మరి వారు కష్టపడి అహర్నిశలు మరి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి మరి అందరికీ కూడా ఇది అమలయ్యే విధంగా మరి అందరూ కూడా ఈ రాజ్యాంగంతో సుఖ సంతోషాలు మరి వాళ్ళ బాధ్యతలు అన్నీ గుర్తు తెచ్చుకొని మరి చక్కగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి చేసిన మహనీయుల యొక్క మరి గొప్పతనాన్ని మనం చాలా కీర్తించదగ్గ విషయం. మరి వారి ఆశయాలు అనుగుణంగానే మరి అందరం కూడా మరి ఆ మహనీయుల పేరు నిలబడి లేదా వారు ఇంకా కీర్తి ప్రతిష్టలు పెంచాలి అనే మరి కార్యక్రమం ఉద్దేశంతో మరి అందరం కూడా కష్టపడి చక్కగా ప్రతి ఒక విద్యార్థి దశలో కావచ్చు, లేకపోతే ఒక రాజకీయ దశలో కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగ దశలో ప్రతి దశలోనూ కూడా మరి వారి గురించి అందరూ తెలుసుకుంటూ మరి నలుగురు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా వారి ఆశయాలను లేకపోతే వారు చేసిన గొప్పతనాలను తెలియజేస్తూ మరి అందరూ కూడా చక్కగా ఎదగాలని చెప్పేసి అందరినీ కూడా ఒక హక్కులను ఇస్తూ మరి ఆ హక్కుల్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్లస్ మన హక్కులతో మనం కూడా ఒక మంచి చెట్టుగా ఏదైతే నీళ్లు పోస్తే ఆ చెట్టు ఎలా ఎదిగి చక్కగా నీడనిస్తుందో పండ్లు ఇస్తుందో అలానే మరి మనం ఆ యొక్క ఆశయాలతో కూడా అందరూ కూడా మంచి సాధించాలని చెప్పేసి ఆ యొక్క పట్టుదలతో మరి మన ఉద్యోగులుగా కావచ్చు, లేకపోతే ఒక నాయకులుగా గొప్పవారుగా పెద్దవాళ్ళుగా అందరూ కూడా ఈ యొక్క సాధనలో పాలు పంచుకొని మరి ఆ మహనీయులు కీర్తి పెంచడానికి కృషి చేస్తారని చెప్పేసి వారికి ఈ యొక్క 134వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని హాజరైన కార్యాలయ సిబ్బంది కావచ్చు, మరి మన అన్ని పార్టీల తరపున కూడా పెద్దలు అందరూ వచ్చున్నారు. అట్లాగే మనం మధుగారులు కానీ విఆర్ఓ సంఘం అందరూ కూడా ఈరోజు వారికి శిరస ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.